కోట్ అయితే వేసేసిన, బండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిపోదాం. ఫైవ్ 49 అవుతుంది. 5 o'clock పోదాం అనుకున్నా. ఇంకొక 4 kilometers అయితే 5,000 అవుతుంది. ట్రిప్ టు రీసెట్. ఓకే, బాయ్. నేషనల్ హైవేకి అయితే మా ఇంటి నుంచి షార్ట్ కట్ అయితే ఉంది, సిటీలో నుంచి వెళ్ళకుండా. ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి షార్ట్ కట్ని అయితే వాడదాముగా. చిన్న చిన్న విలేజెస్ నుంచి అయితే పోతుంది ఈ రోడ్డు. కొంచెం దూరం వరకే ఈ డబల్ లైన్. సన్సెట్ అవ్వడానికి టైం దగ్గర పడుతుంది. $4,999.9. ఇంకొక డన్. 5,000 kilometers. క్యామ్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ 5,000 kilometers అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఒక స్నాప్ తీసుకుంటా. kilometers. First 5,000 kilometers. సింగిల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం రోడ్ మొత్తం ఇట్లానే ఉంటుంది. మన బండి ముందే ట్యూబ్లెస్ టైర్స్ కాదు, స్పోక్ వీల్స్ కాబట్టి ట్యూబ్ టైర్స్. కేర్ఫుల్గా ఉండాలి, లేదా అంతే సంగతులు. షార్ప్ బంప్స్ నుంచి పోయినప్పుడు ఫ్రంట్ నుంచి ఏదో శబ్దం వస్తుంది. కట్ 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 అని సౌండ్ అయితే వినిపిస్తుంది. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత చెక్ చేయించాలి. అదైతే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒకటి రెక్టిఫై అయితే ఇంకోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మొత్తం మెటల్ బాడీ. ఇంకా ఇవన్నీ కామన్ ఇందులో. పోయి సర్వీస్ టెక్నీషియన్ చెప్తే అదంతేనా అంటారు. అసలు చూడని కూడా చూడరు ఫస్ట్. సర్వీస్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి రాయల్ ఎన్ఫీల్డ్. ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇవ్వట్లే టెక్నీషియన్స్కి. హైవేకి అయితే వచ్చేసినాం. దాదాపుగా ఒక 10 kilometers అయితే సేవ్ అయింటాయి. ఒకవేళ సిటీ లోపల నుంచి వచ్చింటే 10 kilometers ఎక్స్ట్రా పడుతుండే. ఏదైనా బ్లాగ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటే ఓకే, లేదంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే చెప్తా ఎక్కడెక్కడ వెళ్తున్నా అనేది. లేదంటే సీదా బెంగళూరులోనే ఇంకా కలిసేది.
కొత్తకోట దగ్గర శివాజీ మహారాజ్ విగ్రహం అయితే పెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. వచ్చేటప్పుడు అయితే కృష్ణా రివర్ ఏం కనిపించలే. ఇప్పుడు చూడండి అక్కడక్కడ వాటర్ ఉన్నాయి అంతే, అసలు వాటర్ ఏం లేవు. నో వాటర్. ఇక్కడ అయితే కొన్ని ఉన్నాయి అట్లీస్ట్. ఈ రోడ్డు మీద వేసిన రంబర్ స్ట్రిప్స్ వల్ల ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే లూజ్ అయిపోయింది. రంబర్ స్ట్రిప్స్ అంటే ఇవి, ఇదిగో ఇవి ఈ గీతలు దద్దలాడిస్తాయి. వీటి వల్ల బండికి అయితే వైబ్రేషన్స్ వచ్చి ఇదో ఇట్లా పార్ట్స్ అయితే లూజ్ అవుతూ ఉంటాయి. ఈ మిర్రర్ లెఫ్ట్ సైడ్ అయితే లూజ్ అయిపోయి అటేటోటో తిరుగుతూ ఉంది. ఇదిగో మొత్తం బెండ్ అయిపోయింది అటు సైడ్కి. దీన్ని టైట్ చేయాలి. ఏదైనా షాప్ ఉంటే చూడాలి, మెకానిక్ షాప్. కర్నూలుకి అయితే రీచ్ అయిపోయినాం. హైవేకి పక్కన అయితే ఏం షాప్ అయితే కనిపిస్తలేదు. ఇది చూడ ఎట్లా పోయిందో, మొత్తం ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్లనే మొత్తం హ్యాండిల్కి అయితే వైబ్రేషన్స్ వచ్చేసి బోల్ట్ అయితే లూజ్ అయిపోయింది. ఒక షాప్ అయితే కనిపించింది, రాఘవేంద్ర బైక్ పాయింట్ అని చెప్పి. ఇక్కడైతే 2 మిర్రర్స్ని అయితే ట్యాడ్ చేసిన. మిర్రర్ లెఫ్ట్ సైడ్ ఒకటే లూజ్ అయింది, మళ్ళీ పోతుంటే ఇది కూడా లూజ్ అయితే కష్టం. అందుకోసమే 2 మిర్రర్స్ని అయితే ట్యాడ్ చేసిన. దీనివల్ల అసలు ఎంత టైం వేస్ట్ అంటే అంత టైం వేస్ట్. ఇప్పటివరకు అసలు ఎంత దూరం వెళ్ళిపోతుంటే దీనివల్ల ఆగకపోయింటే. ఫ్లైఓవర్ కింద నుంచి రావాల్సి వచ్చింది షాప్ ఎత్తుక్కుంటూ. $7:51 టైమ్ అండ్ స్టిల్ ఇన్ కర్నూలు ఓన్లీ. సూర్యుడి టెంపుల్, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. అనంతపురం వచ్చేసరికి 10:11. ఇంతే, ఇంకా 4 లైన్ హైవే. బోరింగ్ ఉంది, నథింగ్ టు బ్లాక్ మచ్. డైరెక్ట్గా ఇంకా బెంగళూరులో అయితే కలుగుతాం. రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ రైడింగ్ ఇన్ ద నైట్ టైం. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.